నమస్తే కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. శ్రీ శ్రీ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా భారీ అన్న సమారాధన నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే శ్రీ శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి అని గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహారావు, ప్రముఖ స్వచ్ఛంద సేవకులు వర్ష ఫౌండేషన్ చైర్మన్ ఖాతా బాలకృష్ణ అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 75వ వార్డు సీతానగరంలో మొల్లి రమణబాబు ఆధ్వర్యంలో శ్రీ శ్రీ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా భారీ అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహారావు, వర్ష ఫౌండేషన్ చైర్మన్ ఖాతా బాలకృష్ణ హాజరై అన్న సమారాధనను ప్రారంభించారు. ముందుగా అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు 9 రోజుల పాటు 9 అవతారాల్లో దర్శనమిస్తారని, భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలన్నారు. అన్ని దానాల్లో కల్లా అన్నదానం మిన్న అని, అటువంటి దానంలో ఈ రోజు సుమారు 5,000 మంది ప్రజలు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మొల్లి రమణబాబుకి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ పెద్దలు, మహిళలు, యూత్ సభ్యులు, దుర్గమాంబ ఆటో స్టాండ్ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. సుమారు 5,000 మంది పైగా భక్తులకి అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా ఈ ఆటో స్టాండ్ లో దుర్గా నవరాత్రి పూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మొన్న 3వ తేదీ నుంచి దసరా రోజు 12వ తేదీ వరకు ప్రతిరోజు అమ్మవారిని 9 రూపాలతో అలంకరిస్తారు. మరి చూస్తున్నాం భవానీ గారు, ఆయన గురు పూజ చేస్తుంటారు, ఆయన మాలలో వేస్తారు. అదేవిధంగా ఆటో స్టాండ్ సోదరులు, చాలా మంది మాతలు అందరూ కూడా మాలధారణ చేసే అత్యంత వైభవంగా నిష్టగా పూజ నిర్వహిస్తారు. వారందరికీ ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని పిలిచినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో కాదా బాలకృష్ణ గారు, ముసలయ్య గారు, పెంటయ్య గారు, మేడం గారు, జ్యోతిరెడ్డి గారు అందరూ పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరు ధన్యవాదాలు. దుర్గమ్మ ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో మన రమణబాబు ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమం, దుర్గాదేవి నవరాత్రుల కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ సెంటర్ లో ఈ కార్యక్రమం జరుగుతుందంటే అన్ని నవరాత్రి కార్యక్రమాల్లో అగ్నికొండ అయితే అనసవర్జన అయితే అలాగే అన్ని కార్యక్రమాలు దగ్గర గ్రాండ్ గా చేస్తాం. భారీ ఎత్తున 5,000 మందితో అనుసరణ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమం మమ్మల్ని కూడా పాల్పంచుకొని అన్ని విధాలు మేము సహకారం అందిస్తాం ఎప్పుడు కూడా. అలాగే ఎప్పుడు కూడా మీరు వాళ్ళకి సహకారం అందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు భారీ ఎత్తున కూర్మన్నపాలెం జంక్షన్ నుండి పాత గాజువాక కూడలి వరకు మానవహారం చేపట్టారు. కార్యక్రమానికి సిపిఎం మరియు సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ మరియు శ్రీనివాస్ పాల్గొని సంఘీభావం తెలుపుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా వ్యవహరించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా సెయిల్లో విలీనం చేస్తూ ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో పోరాటాలు, ప్రాణ త్యాగాలతో నిర్మాణమైన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎటువంటి పరిస్థితుల్లోనూ వదులుకోమని, ప్లాంట్ రక్షణ కోసం మరెన్నో ఉద్యమాలు, ప్రాణ త్యాగాలు చేయడానికైనా సిద్ధమని హెచ్చరించారు. అలాగే ఉక్కు కాంట్రాక్టు కార్మికులను భవిష్యత్తులో తొలగించకుండా ఉంటామని యాజమాన్యం సంపూర్ణ భరోసానివ్వాలని డిమాండ్ చేశారు. అలాగే హెచ్ఆర్ఏ మొదలగు ఉక్కు ఉద్యోగులకు రావాల్సిన సదుపాయాలను అమలు చేయాలని, అలాగే పెంచిన కరెంటు ఛార్జీలను తక్షణమే తగ్గించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు, ఉక్కు ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
విశాఖ ఉక్కు ఉద్యమ పోరాటం పతాక స్థాయికి చేరింది. గడిచిన కొద్ది రోజులుగా సిల్పాట్ బయట వెలుపల ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తా ఉంది సమర్థవంతమైన మేనేజ్మెంట్ పెట్టాలంట. సమర్థవంతమైన మేనేజ్మెంట్ పెట్టేది ఎవడో మనమా, నిర్ణయం చేసేది మనం, మేనేజ్మెంట్ ఎవరు ఉండాలనేది. స్టీల్ ప్లాంట్ లో ఒక ఇన్ఛార్జ్ చైర్మన్ భగీరథ గారు పెట్టారు. విశాఖ ఉక్కు ఖాళీ బాబు దారి దీన్ని 3 బ్లాస్ట్ ఫర్నేస్లు పూర్తి స్థాయి ఉత్పత్తి సాధించేందుకు అవసరమైనటువంటి పెట్టుబడిని గనులని సాధించుకొని రావాలి అని చెప్పి మేము కోరుతున్నాము. ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మీరు విఫలమైతే రాష్ట్ర ప్రజలు, విశాఖ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. దీన్ని అత్యధిక ప్రయారిటీగా పెట్టుకొని ఢిల్లీకి వెళ్ళి మోడీ కాళ్ళు పట్టుకుంటారా, గడ్డం పట్టుకుంటారా, లేదా అక్కడ దీక్ష చేస్తారా, అది మీరు పద్ధతి మీరు నిర్ణయించుకోండి. కానీ సాధించుకొని రావాలి. ఇది మొత్తం 5 కోట్ల మంది ప్రజల యొక్క హృదయ ఘోష. విశాఖ ఉక్కు మూతపడితే ఆంధ్రప్రదేశ్కి తాళం వేసినట్టే. ఈరోజు తిరుపతి లడ్డూ కోసం పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు దీక్ష చేశారు. నా విజ్ఞప్తి ఏంటంటే మీరు విశాఖ ఉక్కు కోసం 11 గంటలనే దీక్ష చేయండి. మీకు ఢిల్లీలో మేడి దగ్గర పలుకుబడి ఉంది. ఆ పలుకుబడిని ఉపయోగించి ఈరోజు మీరు అందరిని పిలిచారు కదా, వాళ్ళకి చెప్పండి నేను దీన్ని ఆపేస్తాను, పూర్తి స్థాయిలో నిలబెడతానని చెప్పని. అందుకోసం ఆయన కూడా ప్రజల తరఫున నిలబడి దీక్ష చేయాలి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. అప్పుడైనా సరే రాష్ట్రం కేంద్రం కదిలి వస్తుంది, రాష్ట్రం యొక్క ప్రయోజనాలు నిలబడతా. లేకపోతే వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ అని అర్థం లేదు. అది ఆంధ్రప్రదేశ్కి తాళం వేస్తారా, విశాఖ ఉక్కును కాపాడతారా మీరు తేల్చుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నేను హెచ్చరిక చేస్తున్నాను. నమస్కారాలు. 1333 రోజులుగా ఒక సుదీర్ఘమైన పోరాటం, ఒక చారిత్రాత్మక పోరాటం. భారతదేశ చరిత్రలోనే ఒక కార్మిక వర్గ పోరాటం ఇంత సుదీర్ఘంగా గతంలో ఏనాడు జరగలేదు. ఇవాళ జరుగుతూ ఉంది. దీనికి ఇవాళ వామపక్షాల తరఫున మేమందరం కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. కానీ ఆశ్చర్యం ఏమంటే కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న నాయకులందరూ కూడా రోజు విశాఖ స్టీల్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు కూడా మేము దీని గురించే చర్చిస్తున్నామని చెప్తా ఉన్నారు. మొన్న నారా లోకేష్ గారు అదే చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇవాళ అమరావతిలో మన నాయకులతో చర్చలు కూడా జరుపుతూ ఉన్నారు. ఏం చర్చలు చేస్తూ ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 7వ తేదీ ప్రధానమంత్రి గారిని కలుస్తూ ఉన్నారు. కార్మికులు కోరుతున్నదేమి, క్యాపిటల్ మైన్స్ ఇవ్వండి, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వండి. బ్రహ్మాండమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది విశాఖ స్టీల్కి. టాటా స్టీల్ కంటే కూడా మెరుగైన బ్రాండ్ ఇమేజ్ ఉన్న విశాఖ స్టీల్ని కాపాడుకోవడానికి ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వమే అడ్డంకిగా తయారైంది. వాళ్ళు దీన్ని ప్రైవేటైజ్ చేయాలనుకుంటా ఉన్నారు. ముందు కాంట్రాక్ట్ వర్కర్లందరినీ తొలగించాలనుకుంటా ఉన్నారు. కొంతమందిని ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటా ఉన్నారు. ఆ రకంగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ కార్మికులు నడుపుతున్న పోరాటానికి ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా పూర్తిగా మద్దతు ప్రకటించాలి. నేను ఖచ్చితంగా చెప్తాను, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరమైతే మీరందరూ కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ 32 మంది ప్రాణాలు బలిదానం చేశారు. లక్షలాది మంది తెలుగు ప్రజల పోరాటం ఫలితంగా దీన్ని సాధించుకున్న దాన్ని ఇవాళ ప్రైవేట్ పరం చేసి అంగీకరించేది లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు 7వ తేదీ నాడు ప్రైమ్ మినిస్టర్ను కలిసి స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వము దీనికి క్యాపిటల్ మైన్స్ ఇవ్వాలి, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలి, ప్రైవేట్ పరం కాదని స్పష్టమైన ప్రకటన చేయాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని వామపక్షాలు, ప్రజా సంఘాలు అందరం కూడా కలుపుకొని మరింత పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తం అవుతాం. అవసరమైతే చలో అమరావతి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాం. ఈ ప్రభుత్వాలు దిగి వచ్చేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఈ ఉద్యమం దేనికోసం? ప్రభుత్వ రంగంలో ఉన్న స్టీల్ ప్లాంట్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కలపాలని చెప్పి భారతదేశంలో 100 సంవత్సరాల సరిపడ
ఐరన్ ఓర్ని ఒక గని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేటాయించాలని, భారతదేశంలో ఉన్న కోల్ మైన్స్ 100 ఏళ్ల సరిపడా ఉన్నాయి, దాంట్లో ఒక కోల్ మైన్ ఇవ్వాలని, తద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తిస్థాయి ఉత్పత్తి తీయాలని చెప్పేసి, ఉత్పత్తి తీయడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఏటా 5,000 కోట్లు తగ్గకుండా పన్నులు కడతాం, ఆయా లాభాలు తీసుకొస్తాం. రోజుకి 10 కోట్ల చొప్పున 365 రోజులు ఇంటూ 3,650 కోట్ల రూపాయల నగదు లాభాలు తెచ్చి పార్లమెంట్ మెట్ల ముందు పెడతాం. లెక్కటి మోడీ గారు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో యువత ఉద్యోగాలు ఆనందిస్తూ ఉన్నారు, నిర్వాహకులకు ఉద్యోగాలు లేవు, వారందరికీ ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి దీనికి పూర్తిస్థాయి ఉత్పత్తి కాకుండా నిర్వాహకుల త్యాగాలని క్వశ్చన్ మార్క్ పెట్టి 3 లక్షల కోట్ల ఆస్తిని 10,000 కోట్లు 10,000 కోట్ల ఆదాయానికి అమ్మానికి ఇస్తానంటే కబడ్తారంటూ ఉద్యమం నడుస్తూ ఉంది. ఎల్లుండ జరిగే ఢిల్లీ సమావేశంలో మేము అనుకున్న డిమాండ్లు పరిష్కరిస్తూ నిర్ణయం జరగాలి. నిర్ణయం జరగకపోతే ప్రతి రాజకీయ పార్టీని, ప్రతి తెలుగు వాడిని, ప్రతి రాష్ట్ర సంఘాన్ని కలుపుకొని ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి బీజేపీ తాలూకా నీతి అవినీతి అండగడతామని చెప్పేసి హెచ్చరిక చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ శ్రీ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా భారీ అన్న సమారాధన నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.